కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సైబర్ నేరగాల దగ్గర నుండి. హాయ్! హలో! నమస్తే అందరికీ. నేను మీ నిఖిల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జనగణన అయితే జరుగుతుంది. జనగణన అంటే జనాభా లెక్కల సర్వే. మన 2 తెలుగు స్టేట్స్‌లోనైతే ఈ జనాభా లెక్కల సేకరణ అయితే ఈ పాటికి జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఈ సెన్సస్ అయితే ఆంధ్రలోని మే 1 నుండి మే 30 వరకు అయితే జరుగుతుంది. అండ్ తెలంగాణలో అయితే మే 11 నుండి జూన్ 9 వరకు అయితే జరుగుతుంది. సో, ఇదే సరైన సమయం అనుకుంటూ కొంతమంది సైబర్ నేరగాళ్ళైతే, మేము గవర్నమెంట్ ఆఫీస్ నుండి వస్తున్నాం. ఈ జనాభా లెక్కల సేకరణ కోసం. మీ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పండి, లేదంటే మీ పాన్ కార్డ్ నంబర్ చెప్పండి, బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి, మీ పర్సనల్స్ అడిగే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ ఎవ్వరికీ కానీ ఆధార్ కార్డ్ నంబర్ కావచ్చు, లేదంటే పాన్ కార్డ్ నంబర్ కావచ్చు, లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, చెప్పే ప్రయత్నం అయితే అసలు చేయకండి. దోస్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. అవి చెప్పారంటే మాత్రం దాన్ని మిస్‌యూజ్ చేసి మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులనైతే కాజేసే ప్రమాదం అయితే చాలా ఉంది. సో, కాబట్టి చాలా జాగ్రత్త పడండి. అండ్ ఈ టైంలోనైతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడాను మన దగ్గరకొచ్చి ఓటీపీస్ కావచ్చు, లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవ్వరు అడగరండి. సో, జస్ట్ వాళ్ళు అడిగేది మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని బెడ్‌రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, లేదంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మన ఇంట్లోని అని చెప్పి మాత్రమే అడుగుతారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సైబర్ నేరగాల దగ్గర నుండి. అట్ ద సేమ్ టైమ్ ఇది గవర్నమెంట్ యాప్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి అని కూడాను కొన్ని ఫేక్ యాప్స్ అయితే వీళ్ళు మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసే ప్రయత్నం చేస్తారండి. సో, దీనికి మాత్రం అస్సలు యెస్ చెప్పొద్దు. కొద్దిగా జాగ్రత్త పడండి. సో, ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మన పేజ్‌కి మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఇప్పుడే ఫాలో చేసేయండి. అండ్ యూట్యూబ్‌లో చూసినట్లయితే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.